పరిశుద్ధుడా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. శక్తివంతమైన దేవుని నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై చేరివచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానమును కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము తద్రీతిగా ఉన్నది. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 1వ వచన ప్రారంభము. ఇటలీ పటాలమనబడిన పటాలములు శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. దేవునికి స్తోత్రాలు. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతూ వస్తున్నారు. దేవుని యందు భయభక్తులు, ఇది ప్రాథమికమైనటువంటి స్థితి విశ్వాసికి ఉండాలని ఆత్మదేవుడు మనతో తెలియజేస్తున్నాడు. రక్షించబడటం ఒక వంతు అయితే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ఒక వంతు అయితే, విశ్వాస్యత నీతితో ఉండటం ఒక వంతు. అయితే నీతి భయభక్తులు నీకు సంబంధించినవి. భయభక్తులు ఏదైతే నీకున్నదో దానిని దేవునితో సంధి చేసే స్థితి ఉండాలి. దేవునితో భయభక్తులు, దేవుని యందు భయభక్తులు, దేవునితో నివసించే స్థితిని దేవుని భయభక్తిని సూచిస్తా ఉన్నదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ దినమున చదవబడినటువంటి వాక్యములు ఆత్మదేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, అన్యుడుగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తి, అధికారిగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తి, పెద్ద అధికారిగా పటాలములో ఉన్నటువంటి ఒక పెద్ద మిలిటరీ ఆఫీసర్, అందరికీ అట్టి పెద్ద ఆఫీసరు అన్యుడు దేవుని యందు భయభక్తులు కలవాడిని పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో లిఖించారు. యూదేతరుడు, యూదుడు కానటువంటి వాడు, ఆయనకు దేవుని యందు భయభక్తులు కలిగినాయి. ఆయన ఇంకా విశ్వాస్యతలో ఉన్నాడు, కానీ రక్షింపబడలేదు. ఆయన రక్షింపబడక దేవుని కొరకు ప్రార్థిస్తున్నాడు. ఆయనకి రక్షణానందం కావాలి, బాప్తిస్మము కావాలి. అయితే దేవుని ప్రార్థిస్తున్నాడు, ఆయన కాదు. ఆయన భార్య, బిడ్డలు, ఇంట్లో ఉన్న వారందరూ రక్త సంబంధికులు కలిసి అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడయుండి, ఎవరితో కంపేర్ చేస్తున్నారంటే అతన్ని తన ఇంట్లో వాళ్ళందరితో కూడా, ఇతడు కూడా, అనగా నీ లోకంలో నువ్వు ఎంత అధికారివై ఉండొచ్చేమో, కానీ ఎంతో నీకు స్థితికి స్థానం ఉండొచ్చేమో, కానీ ఇంటిలో ఉన్నటువంటి భయభక్తులు గల భార్య బిడ్డలతో కూడా నీవు భయభక్తులు కలిగి ఉండాలని దాసుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆ దాసుని యొక్క నామాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో లెక్కించారు. కొర్నేలి అను భక్తిపరుడు.
మన విశ్వాస జీవితంలో భక్తిపరుడు అనే మాటని ఎలాగ మనం ప్రజల్లోకి తీసుకుని వెళ్తాం, లేకపోతే దేవుని చెంతకు తీసుకుని వెళ్తాం, అది ఈ దినాన మనం కొన్ని సత్యాలతో పరిశుద్ధాత్మని ద్వారా మనం తెలుసుకుంటున్నాం. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. యోహాను భక్తుడు రాస్తూ ఒక సత్యాన్ని మనకు తెలియజేసినాడు. యోహాను జాన్ ద గాస్పల్లో ఉన్నటువంటి సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 9వ అధ్యాయము 31వ వచనమును మనము చదువుకుంటూ వస్తుండగా ఆత్మదేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతూ వస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దేవుని యందు భయభక్తులు కలవాడు. కొన్నేలి తన కుటుంబముతో కూడా భయభక్తులు కలవాడు. ఇంటి యజమానుడు గుర్తించాలి ఈ మాటని. తను భయభక్తులు, కుటుంబముతో కూడా ఉన్న భయభక్తులు, కలిసి దేవుని ప్రార్థించే భయభక్తులు నీ కుటుంబంలో నా కుటుంబంలో ఉన్నవా లేవా అని దేవుడి దినాన మనల్ని ప్రశ్నిస్తున్నాడు. మనం అందరం కుటుంబ కూడికల్లో కూర్చుంటాం. జనరల్ గా మన బిడ్డల విషయంలో కానీ, మనం యజమానుడి విషయంలో కానీ, యజమానురాల విషయంలో కానీ కన్వెన్షనల్ గా కుటుంబ కూడికలో కూర్చుంటున్నారా, లేకపోతే ట్రెడిషనల్ గా నాన్నగారు రమ్మన్నారు కాబట్టి కూర్చున్నామా, నా అమ్మగారు కూర్చోమన్నారు కాబట్టి కూర్చున్నామా, లేకపోతే భర్త కూర్చోమని అడిగినట్టు కూర్చున్నామా, భార్య కూర్చోమని అడిగినట్టు కూర్చున్నామా, లేకపోతే నీ తల్లిదండ్రులు చెప్పారు కాబట్టి నేను వెళ్ళానా అని నీ మనస్సులో ఉందా, లేకపోతే నిజముగా కొన్నేళ్ళ కుటుంబంలో ఉన్న భయభక్తి నీకున్నదా లేదని దేవుడు ఈ దినాన నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు. అటువంటి దైవ భక్తి గల వ్యక్తి ప్రార్థించినప్పుడు ఆయనలో నీతిని కనపడుతుంది, పాపము లేని స్థితి ఉంటుంది, దేవుని యందు ఆత్మీయంతో కూడిన దేవునితో ఉన్నటువంటి ఒబీడియన్స్ కనపడుతుంది, విధేయత కనపడుతుంది. ఆ విధేయతను కనిపించడానికి, నీ ప్రార్థనకు సమాధానం ఇవ్వటానికి, నీ భయభక్తులతో ఈ లోకరీతిగా ఉన్నటువంటి పాపం ఏమన్నా ఉన్నదా అని దేవుడి దినాన ప్రశ్నిస్తున్నాడు. చూడండి, ఆ యోహాను 9:31లో దేవాతి దేవుడు తెలియజేస్తున్న మాట వింటున్నాం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించినడల ఆయన వాని మనవి ఆలకించును. మనం అందరం ప్రార్థనలు చేయమంటే చేసేస్తాం చాలా మందివి, నో డౌట్. ప్రార్థన చేయొచ్చు, చేయకూడదని లేదు. ఆ ప్రార్థన అంటే నువ్వు యు ఆర్ కమ్యూనికేటింగ్ యువర్ మైండ్ టువర్డ్స్ గాడ్. నీ యొక్క మనస్సులో ఉన్నటువంటి స్థితిని దేవునికి తెలియచేయటం చేసి, అందులో ఒక అభ్యర్థన ఉంటే, మనకు ఏదైనా మనవి ఉంటే దానిని ఆలకించి సమాధానం పొందాలి. అది ప్రార్థనకి ఒక కాన్సెప్ట్ ఆఫ్ ది ప్రేయర్. అయితే మనం ప్రార్థన చేసేవారిగానే ఉంటున్నామా, ఆ మనవిని దేవుని చెంతకు తీసుకొని వెళ్ళేవారిగా ఉంటున్నామా, సమాధానం పొందేవారిగా ఉంటున్నామా అని దేవుడి దినాన ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీ మనవిని దేవుడు వినాలి అని అంటే, నీ మనవికి దేవుడు సమాధానం ఇవ్వాలి అని అంటే, దేవుడు పాపుల మనవి ఆలకింపడు. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. నీ జీవితంలో నువ్వు కనుక్కోవాలి, నేను పాపినయుండి భక్తి తత్పరతో జీవిస్తున్నానా, నేను పాపము చేసి భక్తి తత్పరతో జీవిస్తున్నానా అని దేవుడి ఇది నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు. పాపము చేసి నువ్వు రక్షించబడి పాపము చేస్తే శిక్ష ఖాయం, అందులో డౌట్ లేదు. కాబట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న నీ మనవి విని సమాధానం ఇవ్వటానికి నీలో పాపము లేకుండా నువ్వు చూసుకోవాలి. దేవునికి ఇష్టం లేని క్రియలు నీలో ఉండకూడదు. దేవుడు అటు వాటిని
ఎప్పుడు కూడాను యాక్సెప్ట్ చేయడు, అంగీకరించడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని మహోన్నతమైన మహాకృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మాట్లాడుతున్న మాట, మనము భక్తి తత్పరతో జీవిస్తుండగా మనలో పాపము ఉండకూడదు. పరిశుద్ధ గ్రంథములు దైవజనుని యొక్క ఆత్మీయతను శంకించి మాట్లాడే వాళ్ళు కూడా పాపం చేసేవాళ్ళే. దైవజనుడిగా చెప్పబడుతున్నవాడు దేవునితో సమాధానం ఇచ్చేవాడు, దేవునితో సమాధానం పొందేవాడుగా ఉంటుండు, ఆ రీతిగా ఆత్మీయతలో బలపరిచేవాడుగా ఉంటుండగా ఎవరో తెలియని వ్యక్తి దైవజనుడిని ప్రశ్నించే స్థితి, అది పాపమునకు చెందినది. వారు దానికి తగినటువంటి శిక్ష విధింపవలసింది. ఒకవేళ పాపము లేని దైవజనుడైతే ఇక దానికి సంగతి దేవుడే చూసుకుంటాడు. హేళనతో చేసిన మాట, అవమానంతో చేసిన మాటని మనం గుర్తించాలి. చూడండి, ఇక్కడ దేవుడు మాట్లాడుతూ, ఎవడైనను దైవ భక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించినట్లా ఆయన వాని మనవి ఆలకించును. దేవునికి స్తోత్రాలు. ఆయన చిత్తము చొప్పున జీవించాలి. మనం బాప్తిసం తీసుకునేటప్పుడు అదే చెప్తాం. నీ పాపపు పాత జీవితాన్ని వదిలిపెట్టి దేవునితో నివసించడానికి ఇష్టపడుతున్నావా అని మనం అడుగుతాం. అనగా నీవు దేవుని చిత్తానుసారం, ఆజ్ఞానుసారం జీవించాలని దేవాతి దేవుడు ఈ దినాన తెలియచేస్తున్నాడు. అందులో పాపం ఉండదు కాబట్టి నువ్వు ఏది అడిగినా దానికి నేను సమాధానం ఇస్తానని దేవాతి దేవుడు ఈ దినమున నీతో నాతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. 1 యోహాను 2:5 ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 1 యోహాను 2:5 ఒక సత్యాన్ని మనము చదువుకుంటూ వస్తున్నాం. 1 యోహాను 2:5 ఒక సత్యాన్ని మనము చదువుకుంటూ వస్తున్నాం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. సింపుల్ లాజిక్ అన్నమాట. సింపుల్ లాజిక్ అన్నమాట. ఆయన వాక్యము ఎవడు గైకొనునో, దేవుని వాక్యానుసారము గైకొనుట, పొందుట, కైవసము చేసుకుట, సొంతము చేసుకునుట, ఆ దేవుని వాక్యాన్ని విని చదివి చూచి నా సొంతము ఈ వాక్యము అని గనక నువ్వు అనుకున్నావు అనుకో, నీకు తెలియకుండానే దేవుని యొక్క ప్రేమ నీ జీవితంలోనికి ప్రవేశిస్తుంది. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయనందు నిలిచి వాడనని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. క్రీస్తు వారిలాగా మనము నడవాలి. పాపము లేని స్థితి మనలో ఉండాలి. వాక్యానుసారమైన స్థితి మనలో ఉండాలని దేవుడు మనతో ఈ దినాన్ని మాట్లాడుచున్నాడు. బద్ధుడై ఉన్నాడు అంటే అబైడింగ్. ఇకంతే, ఇక దాంట్లో వెనక ముందేం లేదు. ఆ రీతిగా మనం జీవించాలి. రక్షించబడిన వారు మనం దేవుని యొక్క స్వారూప్యాన్ని చూపించాలి. సంఘములో, సొసైటీలో ఆ రీతిగా మనం ఉండాలని, మనం ఆయనందు ఉన్నామని దీని మనలా తెలుసుకొనిచున్నాము. అప్పుడు మనం ఒకటై ఉన్నామని తెలుసుకోవటం ఎలాగంటే, ఆయన వాక్యం విని సొంతం చేసుకునేవాళ్ళం, ఆయన వాక్యానుసారము జీవిస్తున్నటువంటి వారు, ఆయన వాక్యంలో ఉన్నటువంటి సత్యంలోనికి మనకున్నటువంటి ఆత్మీయతను బలపరుచుకుంటున్న వారమని మనం గ్రహించాలి. దేవుడు మనతో స్పష్టంగా ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు. ఈ క్రమాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్న స్థితిని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ యొక్క భయభక్తులు కలిగి ఉన్నటువంటి నెహెమ్యా ఒక పర్యాయము, ఆయన ఎలాగో ఆ యొక్క దేవాలయం కట్టడానికి వచ్చారు. అక్కడ దేవాలయాన్ని కడుతున్నారు.
అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. 5వ అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి భక్తుడైనటువంటి నెహమ్యా మాట్లాడుతున్న మాటను ఇక్కడ చూస్తూ వస్తున్నాం. నెహమ్యా 5:15. అయితే నాకు ముందుగా ఉండిన అధికారుల జనుల యొద్ద నుండి ఆహారమును ద్రాక్షారసమును 40 తులముల వెండిని తీసుకొని వచ్చిరి. వారి పనివారు సహా జనుల మీద భారము మోపుచు వచ్చిరి. అయితే దేవుని భయము చేత నేను అలాగున చేయలేదు. తృణీకరించుట ఒకరిని, మనకున్నటువంటి ఆధిపత్యాన్ని వారిపై చూపించుట, అరే ఒరే లేదు. నెహమ్యా చెప్తున్నాడు, దేవుని భయం ఉన్న వాళ్ళు, విశ్వాసులను కానీ సంఘంలో వారిని కానీ ఎవరినైనా కూడాను వారి మీద భారం మోయకూడదు. మానసికంగా కానీ శారీరకంగా కానీ వాళ్ళని కొద్దిగా కఠినంగా మనం మాట్లాడకూడదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మనము ఏ రీతిగా ఉండాలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటని మనం చూసాం. భక్తుడైనటువంటి నెహమ్యా మనకు నేర్పినటువంటి మాటను మనం చూస్తూ వస్తున్నాం. మనందరం చదువుకునే మాటే యోబు గ్రంథము 1:8 చూద్దాం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. చెడుతనము విసర్జించాలి భయభక్తులు ఉన్నవాడు. భయభక్తులు ఉన్నాయని తెలియచేయటానికి చెడుతనమును, ఆ భయభక్తులు కనపడలేదు అనుకోండి, సంఘంలో చెడుతనం ఉన్నట్టే. రెండవది దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే న్యాయం ఉండాలి, యథార్థత ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలవాడికి న్యాయం ఉండాలి, యథార్థత ఉండాలి, చెడుతనమును విసర్జించాలి. అప్పుడు భయభక్తులు ఉన్నవి అని మనకు తెలుస్తుందని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు. యోనా భక్తుని సంగతి తెలియని వారు ఎవ్వరు ఉండరు. యోనా భక్తుని గురించి కూడా ఒక మాటని మనం చదువుకుంటూ వస్తున్నాం. యోనా భక్తుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. శక్తివంతుడా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. 1:9 ఉన్న సత్యాన్ని చదువుకుంటున్నాం. అతడు వారితో ఇట్లా, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు కలవాడనై ఉన్నాను. దేవుని యందు భయభక్తులు కలవానికి మరి ఒక గుణం ఉండాలి. ఆయన ఈ సృష్టిని సృష్టించాడు, ఈ సృష్టికి కర్త అయి ఉన్నాడు. ఆయన ఆధిపత్యంతోనే నడుస్తున్నది. ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ ప్రాధాన్యత నీ మనస్సులో ఉండాలి. దేవుని భయభక్తులు అంటే ఏదో మన ఇంట్లో వాళ్ళు చెప్పారు కదా అని కాదు. ఆయన యొక్క స్టేటస్ని మనం మనస్సులో ఉంచుకోవాలి. అంత భయభక్తులు గలవాడివై నీవు జీవించాలని ఆత్మదేవుడు ఈ దినాన నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. ఆ రీతిగా ఒక్కసారి దానియేలు భక్తుడికి ఒక సమస్య వచ్చింది. దానియేలు భక్తుడికి సమస్య వస్తే ఆ సమస్యలు ఆ రాజుగారు ఒకటి సత్యాన్ని కనుగొన్నాడు. ఏమని కనుగొన్నాడంటే రాజుగారు 6వ అధ్యాయంలో ఉన్న సత్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఒక సత్యం మనకు బయటపడుతుంది. రాజు ఇందును గూర్చి అతి సంతోషభక్తుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడిని ఆజ్ఞయ్యగా బంట్రౌతులు దానియేలును బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భయభక్తులు కలవాడైనందున అతనికి ఏ హానియో కలగలేదు. నీవు ఎప్పుడైతే భయభక్తులు కలవాడై ఉంటావో నీకు ఏ హాని కలగదు. ఎప్పుడైతే నీలో పాపం లేకుండా ఉంటుందో నీకు మనముని ఆలకించి నీకు ఏ హానిని కలుగ చేయకుండా దేవుడు ఆశీర్వదిస్తాడని ఇట్టి సత్యం ద్వారా మనం చూస్తున్నాం. ఒక అన్యుడైనటువంటి రాజు ఒక బానిస అయినటువంటి ఒక దానియేలు నీతిమంతుడి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి
దేవుని యందు భయభక్తులు, నిజ దేవుని యందు భయభక్తులు కలవారికి ఏ హానియు ఉండదని ఆయన తెలియజేసిన మాటకి దేవునికి ఎంతగానో మనము వందనస్తులం అవుతున్నాం. అదే దానియేలులో మరి యొక్క సత్యాన్ని ఆత్మదేవుడు మనకు తెలియజేస్తున్నాడు. 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునేను. అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. నేర్పిస్తున్నాడు మనకి దానియేలు. మరణం వస్తుందని తెలుసు దానియేలుకి. రాజుగారి వల్ల మరణం వస్తుందని తెలుసు. సింహపు గుహలో వేస్తారని తెలుసు. సింహం గుహలో వేసినా కూడా ఆయన రక్షిస్తాడని తెలుసు. చట్టం వచ్చింది, నువ్వు మరణానికి గురి అవుతావని తెలుసు. అయినా ముమ్మారు తన యొక్క గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసేవాడిగా ఉంటున్నాడు. తద్వారా ఆయన ఊహించినవన్నీ జరిగినాయి. సింహాల మధ్యలోకి కూడా వెళ్ళిపోయాడు. అయినా రిజల్ట్స్ ఏంటంటే, నా దేవుడు గొప్పవాడని, ఆయన ప్రార్థన నీతి పాప లేని స్థితిని బట్టి ఆశీర్వాదకరముగా మార్చబడ్డాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఆ రీతిగా దేవాతి దేవుని యొక్క శక్తివంతమైనటువంటి నామాన్ని కలిగి మనము జీవిస్తుండగా మన యొక్క భక్తి తత్పరత ఎలాగున్నదని దేవుడు ఈ దినాన నిన్ను నన్ను అడుగుతూ వస్తున్నారు. కీర్తనకారుడు కూడా ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 115 పెద్దలనేమి తన యందు భయభక్తులు కలవారిని యెహోవా ఆశీర్వదించును. irrespective of the age segments, God is speaking with us today. చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు భయభక్తులు కలవారికి, దేవుని యందు భయభక్తులు కలవారిని దేవుడు ఆశీర్వదిస్తాడని ఆత్మదేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతున్న స్థితిని మన జీవితాలకి అనువర్తించుకుందాం. మత్తయి 10:42 ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకడు గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకుని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. భయభక్తులు కలవానికి మరి యొక్క శక్తివంతమైన ఆదరణతో కూడిన స్థితి ఏమిటంటే, ఒక సహాయం చేయటం. మనము సహాయం చేయటం, వాడికి ఫలమును నిశ్చయంగా ఇస్తానంటున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మన భయభక్తులు ఎలాగున్నాయి, మనం ఎలాగ దేవుని సన్నిధిలో జీవిస్తున్నామని దేవుడు ఈ దినాన నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. హబక్కు గ్రంథంలో కూడా ఒక సత్యాన్ని చదువుకుంటాం. హబక్కు గ్రంథములో ఆత్మదేవుడు మాట్లాడిన మాటని ఈ రీతిగా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. హబక్కు ఈ రీతిగా మనతో మాట్లాడుతున్నారు. 3వ అధ్యాయములో ఉన్న సత్యాన్ని మనము చదువుకుంటూ వస్తుండగా 18వ వచనాన్ని, నేను యెహోవా యందు ఆనందించెదను. నీ ఆనందాలు బోల్డ్ ఉంటాయి మనకి ఈ లోకంలో. ఒకళ్ళని అడిగి తన మనసులో ఉన్నటువంటి ఒక కుతూహలాన్ని తీర్చుకుంటుంటారు విమర్శించే మనస్తత్వంతో. ఒకళ్ళని తక్కువ చేసి మాట్లాడే మనస్తత్వంతో వారు అడిగి వారు సంతోషిస్తుంటారు. అది దైవ భక్తికి సంబంధించిన విషయం కాదు. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఆయన రక్షణకర్తని నువ్వు సంతోషించాలి. దేవుని యందు ఆనందించే హృదయం నీకు ఉండాలి. అదే భయభక్తులు అంటారు. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద నన్ను నడవచ్చేయును. నీ బలహీనుడి అయినా కూడాను దేవుడు ఒక అద్భుతమైన శక్తివంతమైన ఆశీర్వదకరమైన స్థితిని అనుగ్రహిస్తాడని నీవు గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు
ఈ దినాన నాతో నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారి హృదయములను విశ్వాసము వల్ల పవిత్రపరచి మనకును వారికి ఏ భేదమైనను కనపరచలేదు. అన్యుల గురించి మాట్లాడుతున్నాడు ఈ దినాన మా దేవాతి దేవుడు. అన్యుడైనటువంటి కొర్నేలి మనకు నేర్పిస్తున్న భయభక్తికి ఆయనలో ఏమున్నదో దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్న స్థితిని స్తోత్రున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. 15:9. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నేను చెప్పునది ఏమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహింపరచుటకును క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడాయను. అందు విషయమై ఈ హేతువు చేతను అన్యజనుల్లో నేను నిన్ను స్తుతించుచు నీ నామమును సంకీర్తింతును. ఆయన అన్యజనుల్లో ఆశీర్వదకరంగా మార్చిన దేవుడని, ఆయనను స్తుతించే స్థితిని మనకు దేవుడు అనుగ్రహించాడని మనం గ్రహించాలి. 10వ వచనంలో కూడా ప్రజలతో సంతోషించు అన్ని జనులారా. మనము దేవుని యందు సంతోషించడం మాత్రమే కాకుండా ప్రజలతో సంతోషించే స్థితి ఉండాలి. 11లో ప్రభువును స్తుతించుడి. 12లో నిరీక్షణ కలవారై ఉండుడి. 13లో పరిశుద్ధాత్మ, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ కలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపును గాక. కాబట్టి భయభక్తులు కలిగి ఉన్నాం. ఎబ్బేజు అనే భక్తుడున్నాడు. 1 దినవృత్తాంతములు 4:10లో అద్భుతమైనటువంటి ప్రార్థన చేసి సమాధానం పొందిన వాడిగా ఉంటున్నాడు. 6:10లో దానియేలు రాస్తున్నాడు. దేవుని యొక్క శక్తిని పొందిన వాడిగా ఉంటున్నాడు. ప్రార్థనకు అంత బలమున్నది. ప్రార్థనకున్న క్యారెక్టరైజేషన్ నీకు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం మనతో మాట్లాడిన స్థితిని బట్టి ఆయనకు మనము కృతజ్ఞతలు చెల్లించబద్దలమవుతున్నాం. హల్లెలూయా. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. అయినా ఈ ఉదయకాల సమయంలో మీతో మాట్లాడారు. మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రం. ప్రార్థన అనగా పాపము లేని స్థితి, భయభక్తులు అనగా పాపము లేని స్థితి, నీతిగా ఉండుట. నైనా నీ యందు భయభక్తులు కలిగి ఒకరిని తృణీకరించబడినటువంటి పరిస్థితి ఉండుట. ఆ రీతిగా మా యొక్క ఆత్మీయతను బలపరుచుకొని నీ యందు సంతోషించుట, నీ యందు ఆనందించుట, సమాధానము పొందుట, అనేక విషయములు మాకు తెలియచేసినందుకు స్తోత్రాలు. ఇకను పరిశుద్ధతలోనికి, అత్యంత పరిశుద్ధతలోనికి మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఆయన ప్రార్థన చేసే మనస్తత్వం మా అందరికి ఇచ్చినందుకు స్తోత్రాలు. మీరు సమాధానం ఇచ్చే దేవుడిని ఆయన అట్టి స్థితి మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. అన్యులైన మాకు మీరు ఇచ్చిన రక్షణానందమును బట్టి కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటున్నాను. అదే రీతిగా ప్రతి కుటుంబాన్ని, విశ్వాసని మీ పాద సన్నిధిలో పెడుతున్నాను. ఆయన ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి, శక్తివంతము చేసుకోండి, నూతనమైన అనుభవాలతో నింపండి స్వామి. కృపా సత్య సంపూర్ణైన దేవుడా, మమ్మల్ని ఆశీర్వదకరంగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేసినందుకు స్తోత్రాలు. భార్యకును, భర్తకును, భార్యకును, బిడ్డలకును, తల్లిదండ్రులకును శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి నాయనా. కుటుంబంలో ఉన్న ప్రతి చీకటిని యేసు నామములో విడుదల చేయబడును గాక. కృపలో భద్రపరచబడును గాక. ఆత్మ కార్యములే జరిగించబడును గాక. ఆర్థిక స్తోమతలో స్థిరపరచబడును గాక. నూతనమైన అనుభవాలతో నింపబడును గాక. శక్తివంతమైన స్థితిగతులే అనుగ్రహించబడును గాక. కృపా సత్య సంపూర్ణైన దేవుని మహోన్నతమైన కార్యములు నా బిడ్డల పక్షంగా జరిగించి నా దేవుడు గొప్పవాడని ఒక సాక్ష్యం అనుగ్రహించబడును గాక. మీరు మహోన్నతుడు నాయన.
మీరు మహాదేవుడవు నాయన, ఆత్మ కార్యములు జరిగించే దేవుడవు నాయన, నీతియుక్తమైన కార్యములు జరిగించే దేవుడవు నాయన. మీ నీతిని బట్టి మాత్రమే నాయన, మీరు ఇచ్చిన నీతిని బట్టి మాత్రమే మేము జీవిస్తున్నాము స్వామి. యవనస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, వివేకమును బట్టి, చదువును బట్టి, ఉద్యోగమును బట్టి, వివాహమును బట్టి, గర్భఫలమును బట్టి, అపవాదిని తరిమి వేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు. అయినా బిడ్డలు ఎదురు చూస్తున్నారు నాయన, ఎదురు చూస్తున్నారు నాయన. నాయన ఉద్యోగాలు అనుగ్రహించండి నాయన, తగిన చదువు, తగిన ఉద్యోగం అనుగ్రహించండి, గర్భఫలములు దాయించేయండి నాయన. నాయన ఎదురు చూస్తున్నాం నాయన మీ కృప కోసం, మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. అదే రీతిగా నాయన వివాహాలు, విశ్వాసులైన బిడ్డలను అనుగ్రహించండి నాయన, ఎదురు చూస్తున్నాము, మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. అదే రీతిగా నాయన చిన్న బిడ్డలకు ఎదుగుదల జ్ఞానం, వివేకము దాయించేయండి. వృద్ధులు ఉన్నారు నాయన, నాయన ఆదరణ, ప్రార్థన, బలము, స్వస్థత దాయించేయండి. భర్తను కోల్పోయిన వారు, భార్యలను కోల్పోయిన వారు ఉన్నారు నాయన, ఆదరణ దాయించేయండి. వారి వారి బిడ్డలు అనేక దేశాల్లో పనిచేస్తున్నారు. అమెరికా దేశం, ఇంగ్లాండ్ దేశం, నాయన కువైట్ దేశం, మస్కట్ దేశం, జపాన్ దేశం, చైనా దేశం, రష్యా దేశం, అదే రీతిగా జర్మనీ దేశంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ ఆశ్చర్యకరంగా మార్చి, ఏషియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, ఆస్ట్రేలియన్ కంట్రీస్, అయినా మీరు ఇచ్చినటువంటి అమెరికన్ కంట్రీస్ లో ఉన్న బిడ్డలందరినీ ఉద్యోగాలు దయచేసి ఆయన పర్మనెంట్ చేసినందుకు కూడా స్తోత్రాలు. కృపలో భద్రపరిచినందుకు స్తోత్రాలు. తల్లిదండ్రుల క్షేమ సమాచారాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రపంచంలో ఉన్న కరోనా నుంచి విడుదల చేయండి నాయనా, శాంతిని మానవాడికి దాయించేయండి నాయనా. కృపలో భద్రపరచండి నాయన. అధికారులకు, అధిపతులకు జ్ఞానం, వివేకము దాయించేయండి. పరిపాలన సౌలభ్యమును దాయించండి. చిన్న బిడ్డలకు ఎదుగుదల జ్ఞానము, వివేకము దాయించేయండి నాయన. కృపలో భద్రపరచండి, ఆత్మ కార్యములు జరిగించండి, ఆత్మశక్తిని దాయించండి. నూతనమైన అనుభవాలతో నింపబడిన ప్రతి పరిస్థితి స్థిరపరచబడి కృపలో భద్రపరచబడిన గాక. ఆత్మదేవుని యొక్క కార్యములే జరిగించబడిన గాక. నూతనమైన అనుభవాలతో నింపబడిన ప్రతి పరిస్థితి స్థిరపరచబడిన గాక. నా దేవుడు గొప్పవాడని ఒక సాక్ష్యం అనుగ్రహించబడిన గాక. బహున్నతుని మహాదేవుని మహాకృప భద్రపరచబడిన గాక. మహాదేవుడు నాయన చేతి పనులు చేస్తున్న వారు ఉన్నారు, ఆర్థిక స్తోమత కలుగ చేయండి, పనులను అనుగ్రహించండి. ఉద్యోగములు చేస్తున్న వారు ఉన్నారు, వారి అధికారులతో మీరు మాట్లాడండి నాయన. క్షేమమైనటువంటి ప్రతి పరిస్థితిని దయచేయండి నాయన. అదే రీతిగా నాయన ఆయా ప్రదేశాలకు తిరుగుచుండగా వారికి నాయన మీ అగ్ని కాంక్షను ఉంచండి స్వామి. ఆయన వ్యవసాయం చేస్తున్న బిడ్డలకు మీరు ఇచ్చినటువంటి యోగ్యకరమైన జీవితమును బట్టి, నూరంతల ఫలితములను బట్టి స్తోత్రాలు. ఆయన కోర్టు సమస్యలు వారు ఉన్నారు, ఆయన తీర్చండి. ఇండ్లను కట్టుకోవాలని వారు ఉన్నారు, నేను ఇండ్లు కట్టించినందుకు స్తోత్రాలు. అదే రీతిగా ఆయన వారికి ఉన్నటువంటి కృప ఆయన మీరు సిద్ధపరిచి, స్థిరపరిచి, వృద్ధాప్యంలో మీరు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి కూడా స్తోత్రాలు. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి అయినా. రక్షించబడిన బిడ్డలనైనా ఈ వాక్యానుసారం జీవించే యోగ్యతను దయచేయండి నాయన. మీ కృపలో భద్రపరిచి ఆత్మశక్తి దయచేసి నా దేవుడు గొప్పవాడని ఒక సాక్ష్యం అనుగ్రహించబడిన గాక. నూతనమైన అనుభవాలతో నింపబడిన ప్రతి పరిస్థితి స్థిరపరచబడిన గాక. నా దేవుని యొక్క క్రియలు జరిగించినందుకు కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటూ ఇది నా ఆరాధనలో మీరు మహింపరచబడినందుకు స్తోత్రాలు. రేపు ఆరాధనలో మీరు మహింపరచబడుతున్నందుకు స్తోత్రాలు. అగ్ని కంచెను సంఘం చుట్టూ, ఇంటి చుట్టూ, ప్రేయర్ హాల్ చుట్టూ, అదే రీతి సంఘ బిడల చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ వచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకోండి. బహున్నతుని మహాదేవుని మహాకృప నా బిడలతో సిద్ధీకరించబడిన గాక. అపవాది క్రియల నుంచి దూరపరచబడిన గాక. ఆది నుంచి అంతం వరకు మీరే మహిమపరచబడిన గాక. మాకును మీరు ఇచ్చిన శక్తిని బట్టి నైనా, మీ యొక్క కృపను బట్టి నైనా వాక్యం బోధించడానికి మీ కృపలో భద్రపరిచినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. ప్రభును తన కుమారుడైన యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనొచ్చున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామము పరిశుద్ధపరచబడిన గాక, ఈ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాహారం మాకు దయచేయండి. మడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. శోధన నుండి తేక కీడును రక్షించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము గడచేన ప్రతి బిడకును, ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి వారి ప్రత్యేకించి ఈ దిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును, విశ్వాసికిని ఆత్మదేవుని శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపలో భద్రపరిచిన దేవుడు, ఆత్మతో నింపిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించిన దేవుడు, సర్వ మానవాళిని కరోనా నుంచి విడుదల చేసి శాంతిని అనుగ్రహించిన దేవుడు, ఆయన పరిచర్యను నూరంతల ఫలితములు దయచేసి పరిశుద్ధాత్మతో ఆదివారపు ఆరాధనలను, మంగళవారము, గురువారము, శనివారం, ఆదివారం జూమ్ ఆరాధనను ఆశీర్వదకరంగా మార్చి కృపలో భద్రపరచబడను గాక.
Amen. Amen. Praise the Lord. Hallelujah. 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 Stodram. Stodram. God bless you, my dear son. Have a blessed day and have a beautiful life.